బడా సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా ఆ ఎఫెక్ట్ మిగిలిన సినిమాలపై పడుతుంటుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వార్ 2ని ఆగస్టు 14న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అందుకు తగ్గట్టుగానే డైరెక్టర్ అయాన్ ముఖర్జీ కూడా శరవేగంగా షూటింగ్ చేస్తూ పోస్ట్ ప్రొడక్షన్ కోసం తగిన టైం సెట్ చేసుకున్నాడు. బాక్సాఫీస్ బరిలో దిగనున్న వార్ 2కు పోటీగా సడన్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా రానుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా కూడా వార్ 2 సినిమా రిలీజ్ డేట్ మీద కన్నేసినట్టు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. నిజానికి కూలీ సినిమాను 2025 ఎండాకాలంలోనే రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ సినిమా షూటింగ్ పూర్తవ్వకపోవటం వల్లనో లేక జైలర్ సినిమా సెంటిమెంటో తెలియదు, సరిగ్గా జైలర్ సినిమా రిలీజ్ అయిన ఆగస్టు నెలలోనే కూలీని కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఒకవేళ ఇదే కనుక నిజమైతే వార్ 2 కలెక్షన్లకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. మరీ ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కూలీ సినిమా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అయితే కూలీని పక్కాగా ఆగస్టులో రిలీజ్ చేయనున్నారని అఫీషియల్గా అనౌన్స్ చేయనప్పటికీ ఆల్మోస్ట్ కూలీ సినిమా ఆగస్టులో రిలీజ్ అవ్వడం పక్కా అంటున్నారు సినీ విమర్శకులు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న వార్ 2 మీద యష్ రాజ్ ఫిలిమ్స్ 100 కోట్లు పెట్టింది. సోలో రిలీజ్ కోసమే ముందస్తుగా తేదీని లాక్ చేసుకుంది. అందుకే హిందీలో వేరెవరూ క్లాష్కు వెళ్లట్లేదు. కానీ అనూహ్యంగా ఇప్పుడు వార్ 2 సినిమాకు పోటీగా కూడా కూలీ సినిమా బరిలో దిగనుండడంతో ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. అయితే వార్ 2, కూలీ సినిమాలను ఉద్దేశించి ఎన్టీఆర్ వర్సెస్ రజనీకాంత్ సినిమా అంటూ మూవీ లవర్స్ నెట్టింట్లో తెగ కామెంట్ చేస్తున్నారు. ఒకరేమో యంగ్ టైగర్, మరొకరేమో సూపర్ స్టార్ అంటూ నెట్టింట్లో తెగ పోస్టులు పెడుతున్నారు.